హలో హాయ్ అండి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో ఎవరైతే మనకి ఒక మంచి లో కాస్ట్‌లో ఒక పెద్ద ఓల్డ్ హౌస్ అయినా పర్లేదు మాకు కావాలి. విలేజ్ నేటివిటీతోటి ఉండాలి. సిటీకి దగ్గరగా ఉండాలి. సో మనకి తక్కువ రేట్‌లో ప్రాపర్టీ అనేది కావాలనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా సూట్ అవుతుందండి. సో 470 గజాల హౌసు కేవలం రూ. 60,00,000 సేల్‌కొచ్చింది. అది కూడా మెయిన్ సెంటర్‌కి దగ్గరగా ఉంటుంది. మార్కెట్ వాల్యూ రూ. 90,00,000 ఉందండి. సో మనకి తక్కువ రేట్ అంటే చాలా మంచి ఆఫర్ అనమాట. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్‌గా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్‌ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్‌ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే గనక ఇది విజయవాడ టు నూజివేడు మెయిన్ రోడ్ అండి. నున్న మెయిన్ సెంటరు వైఎస్ రాజశేఖర రెడ్డి స్టాచ్యూ దగ్గర నుంచి మనకి లోపలికైతే వెళ్ళాల్సి ఉంటుంది. విజయవాడ మెయిన్ బస్ స్టాండ్‌కి, రైల్వే స్టేషన్‌కి సుమారుగా 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఈ విలేజ్ అయితే ఉంటుందండి. ఉన్న మెయిన్ సెంటర్ అనమాట ఇది. ఈ సెంటర్ నుంచి దగ్గరలో మనకి ప్రాపర్టీ అయితే సేల్‌కొచ్చింది. ఇక్కడ మార్కెట్ వాల్యూ గజం తక్కువలో తక్కువ రూ. 20,000 పైన ఉందండి. సో రెసిడెన్షియల్ జోన్ అనమాట. ఇళ్ల మధ్యలో సేల్‌కొచ్చిన ప్రాపర్టీ అండి. ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉండే ఈ పెంకిటిల్లు అనమాట. సో ఇల్లు అనడం కన్నా కూడా ల్యాండ్ కిందే కన్సిడర్ చేయాలి. ఇల్లు అయితే పని చేయదు. సో హౌస్ ఉంది కాబట్టి ఓల్డ్ హౌస్ అని చెప్తున్నాము. సో మొత్తం 470 గజాలండి. స్క్వేర్ బిట్టు మెజర్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయి. ఒక అపార్ట్మెంట్ లాగా కన్‌స్ట్రక్షన్ చేయడానికి కూడా బావుంటుంది. బిల్డర్స్ ఎవరైనా తీసుకొని డెవలప్‌మెంట్ చేయడానికి బావుంటుంది. లేదంటే విశాలంగా మేము ఒక హౌస్ కట్టుకోవాలి, సిటీకి దగ్గరగా ఉండాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కన్ఫర్మ్ అయింది కాబట్టి సిటీకి, అమరావతి రాజధానికి దగ్గరగా విలేజ్‌లో ఒక హౌస్ కావాలనుకుంటే గనక ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉండే ప్రాపర్టీ. సో చుట్టూ కూడా అంతా రోడ్స్ అన్నీ కూడా ఫార్మ్ అయ్యి ఉన్నాయి. చుట్టూ కూడా అంతా రెసిడెన్షియల్ జోను చాలా చాలా బావుంటుందండి. 470 గజాలండి. ఆల్మోస్ట్ మనకి రూ. 90,00,000 పైనే వాల్యూ ఉంటుందండి. సో రూ. 60,00,000కి ఆర్‌పీ ప్రైస్‌గా బ్యాంక్ ఆక్షన్‌లో అయితే సేల్‌కొచ్చింది. సో మేబీ ఒకవేళ రేట్ అనేది పెరిగినా కూడా 65, 70 లక్షల మధ్యలో వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. లేదంటే గనుక ఎవరు పాటకి రాకపోయినా కూడా ఇంకా తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉండి మాకు నున్న ఏరియాలో ఓల్డ్ హౌస్ అంటే ఒక ల్యాండ్ కావాలి, ఒక పెద్ద ల్యాండు రెసిడెన్షియల్ జోన్‌లో ఉండాలి అనుకునేవాళ్ళు తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి. ఇన్వెస్ట్‌మెంట్ పర్పస్ కూడా బావుంటుంది. అదేవిధంగా రీసేల్ చేయడానికి కూడా బావుంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నంబర్‌ని సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్‌లో విజిట్ చేయవచ్చండి. విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం. చూస్తున్నారు కదా మెజర్మెంట్స్ అనేవి. రోడ్డు ఫేసింగ్ వెడల్పు అనేది సుమారుగా 55 వెడల్పు, 75 లోతైతే వస్తుందండి. స్క్వేర్ బిట్ కాబట్టి ఇంట్రెస్ట్ దగ్గర తప్పకుండా తీసుకోండి. అసలు మిస్ చేసుకోవద్దు. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్‌ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. బెల్ సింబల్‌ని యాక్టివ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎదురుగా ఉండే హౌసెస్ కూడా ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డేనండి. సో ఈ రోడ్ నుంచి ఇలా ఎదరికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మెయిన్ సెంటర్ అండి. కార్లు అవి రావడానికి కూడా మీకు ట్రాన్స్‌పోర్టేషన్ పరంగా కన్వీనియంట్‌గా ఉంటుందండి. ఈ మెయిన్ సెంటర్‌కి వెళ్ళే రోడ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. మీరు మా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ని కూడా ఫాలో అవుతుండండి. వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్‌ని అప్‌లోడ్ చేస్తూనే ఉన్నాం. వాటి లింక్స్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు. సో ఇది మెయిన్ సెంటర్ అనమాట. నచ్చితే గనుక తప్పకుండా తీసుకోండి. ఓకే అండి. థాంక్ యూ.